ఆలోచించరు మీరు. ఆ రోజు ఏమన్నాడు? 10,000 కోట్లు మొత్తం చివరి గింజ దాకా కొంటా, మీదికెళ్ళి బోనస్ ఇస్తా. బోనస్ ఎన్ని చెప్పిండు మనకు? మక్కలకు బోనస్ అన్నాడు 500, శనగలకు బోనస్, జొన్నలకు బోనస్, పత్తికి బోనస్, వడ్లకు బోనస్ అన్నాడు. అన్ని పంటలు కావాలంటే చూపెడతా మీకు. అభయహస్తం మేనిఫెస్టోలో ఒక పేజీ పెట్టిండు. ఏ పంటకు ఎంత బోనస్, మద్దతు ధర ఎంతున్నది, బోనస్ ఎంతున్నది, రెండు కూడితే ఎంత అవుతుంది, 2,700 ప్లస్ 500 3,200 అని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో మాట ఇచ్చిండు. మీదికెళ్ళి ఏం చెప్పిండు? ఆ రోజు బోనస్ అన్నిటికి ఇస్తా, అన్ని వడ్లకు ఇస్తా అన్నాడు. దొడ్డు వడ్లతో సహా సన్న వడ్లతో సహా అన్నిటికి ఇస్తా అన్నాడు. ఇవాళ ఏమంటుండు? దొడ్డు వడ్లకు లేదు, సన్న వడ్లకే. ఆ సన్న వడ్లు కూడా మొదలు 40 రకాలకు ఇస్తా అన్నాడు. ఇప్పుడేమంటుండు? 7 రకాలకు. నేను చెప్తున్నా, ఆ 7 కూడా ఉండదు, రాబోయే రోజుల్లో ఏది కూడా ఉండదు. బోనస్ బోగస్ అయింది. అన్ని మాటలు ఉత్త మాటలు అయిపోయినాయి, ఇవాళ అందరికి తెలిసిపోయినాయి. రైతు బంధు వేయడు కేసీఆర్ చెప్పిండు మీకు. కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారు, చెప్పిండా లేదా? మోసపోతే గోసపడతారు, చెప్పిండా లేదా? మరి మీ పరకాల్లో వినకపోతిరి. గాయనవులో నర్సంపేట ఆయన వస్తే ఆయన గెలిపిత్తిరి, ఇక ధర్మారెడ్డిని ఆయన పక్కకు పెడితిరి, పాలిచ్చే బర్రెని ఆయన పక్కకు పెడితిరి, తన్నే దున్నపోతుంది తెచ్చుకుంటారు. ఏం చేయాలి? ఇప్పుడేమో అందరు లబోదిబో అన్నా వడ్లు గుంటలేడే, అన్నా మక్కలు గుంటలేడే, కేసీఆర్ అన్నా యాడున్నావు నువ్వు రావాలి. యాడుంటాడు కేసీఆర్? ఏడుండల్లో గాడినే ఉన్నాడు, ఆయన మంచిగానే ఉన్నాడు. మనమే లబోదిబో అంటున్నాం. ఇప్పుడు ఎవరు బాధపడుతుర్రు? ఎవరికి ఇబ్బంది అయింది కేసీఆర్ దిగిపోతే? ఏమనుకున్నారు ఆ రోజు? ఏమున్నది, ఎవరుంటే ఏంది రాదా రైతు బంధు? కేసీఆర్ ఏమని ఇంట్లోకెళ్ళి ఇస్తుండా? 2,000 పెన్షన్ కేసీఆర్ ఇస్తుండా? మరి ఇదివరకు ఉన్న వాళ్ళు ఎందుకు ఇయ్యలేదు? ఇదివరకు ఉన్న వాళ్ళు 200 పెన్షన్ ఇచ్చినప్పుడు ఏమో తెలియలే. అదే కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తే ఎటువంటి అటు మాట్లాడింది. కానీ ఇలా ఏమైంది? మరి ఎవరికి జరిగింది నష్టం? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన ఏమనాలి మరి మనం? ఆ రోజు అంటే కేసీఆర్ గారి మాట అంటే కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అయిపోతుంది అంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మేమేమన్నా దివానగాళ్ళమా? మాకు దిమాకు లేదా? మరి వాళ్ళు ఏమనాలి? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినోన్ని ఏమనాలి? మళ్ళీ ఏమనంటే ఇదో బాధ, తిట్టిండు వీనికి అహంకారం ఎక్కువ. అరే నువ్వు అన్నది నేను అంటున్నారా భయ్, నేనేం కొత్తగా అంటలేను, నువ్వు చెప్పిందే నేను అంటున్నా. దివానా కానివా అన్నావు, నేను అడుగుతున్నా మరి దివానా కానివా? దిమాగ్ లేదా అన్నావు, నేను అడుగుతున్నా దిమాగ్ లేదా? ఎందుకేస్తలేవు మరి రైతు బంధు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి రైతు బంధు వేసేందుకు పైసలు లేవు. ఆడపిల్లలకు 2,500 వేస్తా అన్నాడు, దానికి పైసలు లేవు. పెన్షన్లు డబల్ చేసేందుకు పైసలు లేవు. బోనస్ ఇచ్చేందుకు పైసలు లేవు. పంటలు కొనేందుకు పైసలు లేవు. స్కూటీ ఇచ్చేందుకు పైసలు లేవు. ఆఖరికి కొనుగోలు కేంద్రాలలో సంచులు ఇచ్చేందుకు కూడా పైసలు లేవు. మరి దేనికి ఉన్నాయి పైసలు? ఢిల్లీకి సంచులలో పంపేందుకు మాత్రం పైసలు ఉన్నాయి. రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. రాహుల్ గాంధీ ఖాతాలో టింగు 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 అనుకుంటా పైసలు మాత్రం గంట కొట్టినట్టు కొడుతున్నాయి అక్కడ. ఇది వాస్తవం. ఇవాళ దోపిడీ మామూలు దోపిడీ జరుగుతలేదు ఇవాళ ఈ రాష్ట్రంలో. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వం లేదు, ఒక మాఫియా రాజ్యం నడుస్తున్నది. ఒక్క మాట మీరు దయచేసి ఆలోచన చేయండి, అందరూ మనసు పెట్టి ఆలోచన చేయండి. వెనకటికేవాడో ముఖం బాగా లేకపోతే అద్దం బాగా కొట్టిండట, వాని ముఖం బాగలేదు, అరే నీ ముఖం ఎందుకు ఇట్లుందంటే కోపం వచ్చి అద్దం బాగా కొట్టిండట వాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కథ కూడా గట్లనే ఉన్నది. అరే నీకు పరిపాలన శాతం అయితే లేదు, అన్ని 100 రోజులలో ఇస్తా అంటివి కదరా వారి, నువ్వే నరికితివి కదా. 3 నెలలు ఇస్తా, 100 రోజులు ఇస్తా, 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు, ఏమాయరా నాయన అంటే మొన్న చెప్తున్నాడు సిల్కపల్కులు. ఇగో ఎంత కండలు తిరిగిన పేల్వానైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా? మనకు తెలియదా? మనకు పెళ్లిళ్ళు కాలేదు, పిల్లలు పుట్టలేదా? మనకు తెలియదా 3 నెలల పిల్లలు పుట్టరని? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి సాబ్, సరే 3 నెలల పిల్లలు పుట్టారు, ఓకే రైట్, మరి 30 నెలలు పుట్టకపోతే నిన్నేమనాలరా నాయన? 30 నెలలు వచ్చింది కదా, ఒకటంటే ఒకటి చేయకపోతేవి కదా, 420 ఫేకుడు వ్యక్తివి, ఏది ఒక్కటి చెప్పుకుంటుంది అయిందా? మరి ఏమని పిలవాలి? ఇక మళ్ళీ ఏమనంటే నన్ను అహంకారం, ముఖ్యమంత్రిని తిడతావా? నువ్వు ముఖ్యమంత్రి లెక్క మాట్లాడితే నేను కూడా మంచిగా మాట్లాడతా. నువ్వు కేసీఆర్ను పట్టుకొని నువ్వు సావాలే, నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే మరి అయ్య కొడుకును నాకుండదా రేషం? బరాబర్ ఉంటుంది, బరాబర్. రేవంత్ రెడ్డికి చెప్తున్నా, ప్రకాష్ రెడ్డికి చెప్తున్నా, కాంగ్రెస్ అందరికి చెప్తున్నా, నేను ఓన్లీ సాఫ్ట్వేర్ అనుకుంటున్నారు కొడుకా, నేను హార్డ్వేర్ కూడా.
నాకు కూడా తెలుసు. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు గేరు మార్చాలో మాకు తెలుసు. Subscribe us and press the bell icon for more interesting updates.